వల్లపు రెడ్డి రవీందర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి బీసీల మీద ప్రేమ ఉందా? అది ఎట్లా తెలుస్తుంది? నాకు తెలియదు కదా. అంటే ముఖ్యమంత్రిగా ఆ దృష్టి వల్లపు రెడ్డి రవీందర్ రెడ్డిగా చెప్పండి, అంటరానితనం అస్పృశ్యత ఉందా లేదా? ఉన్నది. ఉంది. ఉంది. హైదరాబాద్లో లేదా? గ్రామాలలో ఉందా? ఆధిపత్యం చేసేవాళ్ళు అగ్ర కులాలు అంటారు. అంటారు కాదు. అవును, అదే కదా నిజం. అది కాదు నిజం. ఎస్సీలు ఎస్టీలు ఊరు బయటలు ఉన్నారు. ఊర్లో ఎవరున్నారు చెప్పండి? రెడ్లు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, గౌండ్లు ఉన్నారు, మంగలు ఉన్నారు, చాకలు ఉన్నారు, అందరు కలిసి ఉన్నారు. మరి దీంట్లో భాగస్వామ్యం అందరిది ఉందా లేదా? ఒక రెడ్లని ఎందుకు నిందించాలి? ఒక రెడ్డి అమ్మాయిని అవును ఒక దళితుడు చేసుకున్నా, ఒక బీసీ చేసుకున్నా, అవును కుల హత్యలు జరుగుతా ఉంటాయి. అవును. దానికి కారణం నేను కూడా అదే ఆవేదన చెందుతున్నా. ఈ 78 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్న రిజర్వేషన్లు అవసరమా ఈ సమాజానికి? మీరు అన్నది రిజర్వేషన్లు అవసరం అంటే ఆనాడు అంబేద్కర్ గారు ఏమో ఆలోచన చేసిండంటే, అంబేద్కర్ మన భారత భాస్కర మీరే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సంపన్నులు ఎవరన్నా ఉన్నారు అని అంటే రెడ్డిలే ఉంటారు ఎక్కువ. అగ్ర కులాలల్లో రెడ్లు కావచ్చు, వెలమలు కావచ్చు. ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి బీసీలకు 42% రిజర్వేషన్ అనే అంశం పైన స్టే వస్తుంది, ఖచ్చితంగా కోర్టు ఆపుతుంది అనే అంశం తెలుసా తెలియదా? ఒక్క మాటలో చెప్పు. ఊహించకపోవచ్చు. ఎందుకట్లా? అసమర్థతనా ఇది? అసమర్థత అనను కానీ రెడ్డిలతోటి రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఉద్యోగాలలో స్థానాలలో రెడ్డిలతోటి ఫిల్ చేసిండా లేదా రేవంత్ రెడ్డి? 1000 మందికే కదా అనుకో. మరి 1000 మందికి ఇస్తే మిగతా 99,99,000 మందికి ఏం న్యాయం ఒరిగినట్టు? బీసీలను అనగదొక్కేది, బీసీలను కిందికి దొక్కేది అగ్రకులాలు కాదు. బీసీలకు అన్యాయం చేస్తున్నది రెడ్లు కానే కాదు, లేదా అగ్రకులాలు కానే కాదు, కాపులు అంటున్నారు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ వల్లపు రెడ్డి రవీందర్ రెడ్డి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సాధకుడు. ఇవాళ మనం ముందున్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. బాగున్నారా? అదే చాలా రోజులు. అవునన్నా, బాగా ముఖం అంతా చకచక వెలిగిపోతుందన్న. కారణం ఏమై ఉండొచ్చు? వెలిగిపోతుందంటే మనసు నిర్మలత్వం ఉంటే అట్లే ఉంటుంది. అన్న నేను మీ పేరు చెప్పిన మళ్ళీ నాకు వినాలని ఉంది మీ నోటి నుంచి. మీ పేరన్నా? నా పేరు వల్లపు రెడ్డి రవీందర్ రెడ్డి. వల్లపు రెడ్డి రవీందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి. అంతే. అంతేనా మీ పేరు? అంతే. మీ పోరాటం ఎవరి గురించి అన్న? అంటే నా పోరాటం మంచి కోరకు, మార్పు కోసం. ఎవరి గురించి? సమాజంలో అన్ని వర్గాల గురించి అన్నది నా ప్రశ్న. ఎవరి గురించి? ఇన్ని రోజులు మీరు పోరాటం చేశారు కదా. అవును. ఎవరి గురించి చేశారు? ఎవరి గురించి అంటే ఎవరైతే అభివృద్ధి, సంక్షేమం ఎవరికైతే అందాలనో, ఎవరికైతే రిజర్వేషన్ ఫలాలు అందాలనో, ఎవరైతే అర్హులు ఉన్నారో వారి పక్షాన నేను పోరాటం చేస్తాను. ఏ విషయం వల్ల ఉండవచ్చు. అది హక్కుల కొరకు కావచ్చు, అవకాశాల కొరకు కావచ్చు, సామాజిక సమతుల్యం దెబ్బతిన్నప్పుడు కావచ్చు, ఏ కారణం అన్న ఉండవచ్చు. కానీ నేను సామాజిక బాధ్యతగా, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా నేను పోరాటాలు చేస్తా. అన్న రిజర్వేషన్లు అవసరమా ఈ సమాజానికి? మీరు అన్నది రిజర్వేషన్లు అవసరం అంటే ఆనాడు అంబేద్కర్ గారు ఏమో ఆలోచన చేసిండంటే, సామాజిక వెనుకబాటే కాకుండా అస్పృశ్యత, అంటరానితనం ఉన్నటువంటి రోజుల్లో ఈ రిజర్వేషన్లు పెట్టాలనే నిర్ణయానికి వచ్చిండు. వచ్చి ఆ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ దీన్ని ఒక 10 సంవత్సరాలు ఉంచి ఏమైనా మార్పులు వచ్చినప్పుడు దాన్ని సమీక్షించవచ్చు, పునఃసమీక్షించవచ్చు అనే విధానంతో రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. రిజర్వేషన్లు అంటే రిజర్వేషన్లు అవసరమా అనేది మీరు సూటి ప్రశ్నే. కానీ నాటి పరిస్థితులలో రిజర్వేషన్లు అవసరమే.
అవసరమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజర్వేషన్లు అవసరమేనా? అంటే ఇప్పటికి కూడా దురదృష్టం ఏంటంటే ఇప్పటికి కూడా 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కుల సంఘర్షణలు ఉండడం ఉన్నాయా? ఉన్నాయి. ఒక రెడ్డిగా చెప్తున్నారు మీరు. 100% ఉన్నాయి. ఇంకా కొన్ని కులాలలో వెనుకబాటు, కొన్ని కులాల మధ్య దూరం, కొన్ని కులాల్లో అంటే ఎట్లా అంటే నిరాదరణ, నిర్లక్ష్యం ఇప్పటికి కూడా ఉన్నాయి. అంటే నా బాధ ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రకంగా ఉండడం దురదృష్టమే. ఈ పరిస్థితులల్లో నేను అందుకనే రిజర్వేషన్లో ఎత్తేయాలి, పూర్తిగా మార్పు వచ్చిందని నేను చెప్పలేను. అది అంటే రాష్ట్రంలో అత్యధికంగా, అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సంపన్నులు ఎవరన్నా ఉన్నారు అని అంటే రెడ్డిలే ఉంటారు ఎక్కువ. ఒప్పుకుంటారు అదే? సంపన్నులు అనేవారు అన్ని కులాలలో ఉన్నారు, అన్ని కులాలలో ఉన్నారు. రెడ్డిలలో ఎక్కువ మొత్తంలో సంపన్నులు ఉంటారు. అయితే అగ్రకులాలలో ఉన్న మాట వాస్తవం. అగ్రకులాలలో రెడ్లు కావచ్చు, వెలమలు కావచ్చు, కమ్మలు కావచ్చు. అంటే వెలమల కంటే కూడా రెడ్డి డామినేషన్ ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ. మీరు అన్నట్టు వెలమల కంటే కూడా రెడ్ల డామినేషన్ ఎక్కువ. డామినేషన్ అనను కానీ, డామినేషన్ అంటే అనొచ్చు కూడా. దాంట్లో ముందు ఆధిపత్యం చేసినప్పుడు, అధికారం చెలాయించినప్పుడు డామినేషన్ అంటారు దాంట్లో. అయితే రెడ్ల ఆధిపత్యం అవునన్నా కాదన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. దాంట్లో ఏం అనుమానం క్లియర్ ఉన్నారు, క్లియర్గా. రైట్. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థ ఎన్నికలలో వస్తే మీరు దీన్ని స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? అంటే రిజర్వేషన్లను స్వాగతిస్తున్నా నేను. కానీ ఈ రిజర్వేషన్లు ఏదైతుందో అనైతికంగా, అధర్మంగా, అశాస్త్రీయంగా ఉండడానికి వీల్లేదు. బీసీల రిజర్వేషన్లు అరువులకే ఉండాలంటున్నా నేను. అరువులంటే ఆనాడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఏమన్నాడంటే ఆర్టికల్ 16లో ఫలితం పొందని, ప్రయోజనం అందని, ప్రాతినిధ్యం పొందని వర్గానికి ఫలితం చేకూర్చమన్నాడు. అంటే నిరంతరం, అనునిత్యం ఒకే కుటుంబం, ఒకే కులం, ఒకే వర్గం పొందిన వారే రిజర్వేషన్లు పొందుతూ సమన్యాయం జరగకుండా రిజర్వేషన్ల అర్హులైనటువంటి వాళ్ళను అన్నగదొక్కి, నిరాదరణకు గురి చేసి, నిర్లక్ష్యానికి గురి చేసి, వాళ్ళని నెట్టివేసి వాళ్ళ ఫలాలను అందుకోవడం కరెక్ట్ కాదు. ఇది ఎక్కువ రెడ్డిలు లేరా అన్న? అంటే మీరు ఏమంటారంటే అరే బీసీలకు రిజర్వేషన్లు వస్తే రెడ్లకే ఎక్కువ కడుపున వస్తుంది, రెడ్లకు అంటున్నా. అయితే నేను ఏమంటున్నా ముఖ్యంగా నేను మన టీవీ ద్వారా ఈ యావత్తు తెలంగాణ ప్రజలకు తెలియదలుచుకున్నా, వల్లభరెడ్డి రవీంద్రరెడ్డిగా రెడ్లే కాదు, రెడ్లకు లేదు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లు కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, అట్లనే అగ్రకులాలకు కూడా వ్యతిరేకం కాదు, లేదు, వ్యతిరేకం లేదు, ఆ భావన కూడా లేదు. ఇవాళ 42% రిజర్వేషన్ అనేది నిజంగా ఇది క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డికి తెలియకుండా అయితే చేయడు కదా. మీరు అన్న ప్రశ్న మంచిగుంది. ఒక ముఖ్యమంత్రి చట్టం గురించి తెలుసుకొనే పనిచేయాలి, పనిచేస్తాడని నేను కూడా అంటున్నా. కానీ వాళ్ళ పార్టీ సరే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వాళ్ళ అధిష్టానం రాహుల్ గాంధీ కోరిక మేరకు కామారెడ్డి డిక్లరేషన్ అని 42% అని కేటాయించడం జరిగింది బీసీలకు. మరి వారి పార్టీ ఆదేశానుసారం వాళ్ళు ఎన్నికల ప్రణాళికలు పేర్కొన్న విధంగా దాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రక్రియలో భాగంగా వాళ్ళు నడుచుకురు. కానీ దానికి శాస్త్రీయత కానీ, చట్టబద్ధత కానీ, ముందొచ్చే ఇవన్నీ ఇబ్బందులు కానీ నేనైతే అనుకుంటున్నా. అంటే నేను అది గమనించలేదు అనుకుంటున్నా. అయితే ఎందుకు చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా. నేను ఒక ఉద్యమకారునిగా చెప్తున్నారు, ఓకే. కానీ నేనేమంటున్నా అంటే ఒక రాష్ట్ర వ్యవస్థ మొత్తం కూడా ఇంటెలిజెన్స్ కాన్సెల్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కాన్సెల్, ఇవన్నీ గుప్పిట్లో ఉన్నటువంటి వ్యక్తికి, ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి బీసీలకు 42% రిజర్వేషన్ అనే అంశం పైన స్టే వస్తుంది, ఖచ్చితంగా కోర్టు ఆపుతుంది అన్న అంశం తెలుసా తెలియదా? ఒక్క మాటలో చెప్పు. అంటే ఊహించకపోవచ్చు. ఎందుకట్లా? అంటే ఆయన అసమర్థతనా ఇది? అసమర్థత అనను కానీ ఆయన ప్రక్రియల నేను ఒక డెడికేషన్ కమిషన్ వేసిన తర్వాత, నేను ఒక ఎంపారికల్ డాటా కలెక్ట్ చేసిన,
అని తర్వాత నేను ఏదైతే విధానంతో పోయినా అన్నటువంటి ప్రక్రియలో కానీ అంటే అన్న జనరల్గా మనము మాట్లాడుకుంటే కనుక మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అవును ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు మన ఆఫీస్కి వచ్చారు, ఒక స్థానం నుంచి అంటే జూబ్లీ హిల్స్ ఏరియా నుంచి మీరు ఇక్కడికి రావాలి అని అంటే ఒక ప్రణాళిక వేసుకొని రావాల్సిందే. ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి పోవాలి, నేను చేరనా, మళ్ళీ ఎంతసేపు ఉంటాయి, ఈంచెల్లి మళ్ళీ ఎప్పుడు బయలుదేరాలి, మళ్ళీ తర్వాత కార్యక్రమం ఏందన్నది మీరు అంచనా వేసుకొని 5 నిమిషాల ముందే ఆలోచన చేస్తారు కదా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకుంటున్నా, ఇది అవుతుందా కాదా, దీని మీద అంటే ఇక అవునన్నా కాదన్నా బీసీలు నిజంగా చాలా ఉత్కంఠతోటి చాలా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది అన్న ఆశతోటి చూసిరు. దీన్ని అలా అడియాసలు చేసినట్టే కదా. ఇక్కడ ప్రభుత్వం బాధ్యత ఏముందంటే ఏదైనా కూడా చట్టబద్ధతగానే వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, కానీ రెడ్డిలకు సపోర్ట్ చేస్తూ మాట్లాడకండి. నేను అట్లా మాట్లాడను కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏ రెడ్లకు కొరిగింది లేదు. మీరు రెడ్డిలకు సపోర్ట్ అంటే 42 మంది ఎమ్మెల్యేలు రెడ్లు ఉంటే అందరూ కూడా అంటే 4 మంది కూడా లేదు. క్యాబినెట్లో రెడ్డిల డామినేషన్, సలహాదారుల దాంట్లో రెడ్డిల డామినేషన్, చెప్పండి, ఆఫీసర్ల దాంట్లో రెడ్డిల డామినేషన్, చెప్పండి. ఆల్మోస్ట్ ఆల్ రెడ్డిలతోటి రాష్ట్రాన్ని ఉన్నత స్థాయి స్థానంలో ఉన్నటువంటి ఉద్యోగాదుల్లో స్థానాలలో రెడ్డిలతోటి ఫిల్ చేసిండా లేదా రేవంత్ రెడ్డి? అయితే నేనేమంటున్నా, సరే నాకు ప్రశ్న చేసిండా లేదా కదా, నాకు ప్రశ్న నేను చేసిండా లేదా, నేను మీకు ప్రశ్న వేస్తున్నా. ఈ రకంగా రెడ్లనే నియమించిండు అనుకుందాం, మీరు చెప్పిన విధంగా రెడ్ల జనాభా 30 లక్షలు ఉందనుకో, 30 లక్షలు ఉంది తెలంగాణలో. లేదా అగ్రకులాల జనాభా అనుకుందాం. అగ్రకులాలు అంటే రెడ్లు అగ్రకులాల అగ్రగామి ఉన్నట్టే కదా అర్థం. అంటే 1 కోటి 4వ వంతు జనాభా ఉందని నేను అనుకుంటున్నా. అంటే ముస్లింలను కలుపుకొని 1 కోటి జనాభా ఉందనుకుంటున్నా. పదవులు ఇచ్చింది ఎంతమందికి మీరు లెక్కలు చెప్పండి. రెడ్లు అనే వాళ్ళు పిలువబడే వాళ్ళకి ఎంతమంది? 1000 మందికి ఇచ్చిండా? 1000 మందికే కదా అనుకో. మరి 1000 మందికి ఇస్తే మిగతా 99,99,99,000 మందికి ఏం న్యాయం ఒరిగినట్టు? వాళ్ళ ఇళ్ళలో ఏం దీపం పెట్టినట్టు? ఓకే రైట్. ఇప్పుడు మీరు 30 లక్షలు ఉన్న దాంట్లో 1000 మందికి ఇచ్చిర్రా, 1000 మందికి ఇస్తే ఏమైంది అన్న దాంట్లో మాట్లాడుతాం. మరి ఆ కోట్ల కొద్ది జనాభా ఉన్న దాంట్లో కోట్ల మంది ఉన్నటువంటి బీసీలల్లో గట్టిగా లెక్క పెడితే వీళ్ళకి రావాల్సినటువంటి స్థానాలు కూడా లేవు కదా ఆడ. మరి ఎట్లంటే బీసీలలోనైనా ఎస్టీలనైనా ఎస్సీలనైనా అందరికీ రావాల్సిన స్థానాలు రావాలి. అప్పుడే సామాజిక సమతుల్యం ఉంటుంది. అయితే నేనేమంటున్నా అంటే, నేను మన టీవీ ద్వారా కూడా చెప్తున్నా, ఈ దిశగా ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మాటల్లో కాకుండా చేతల్లో ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా లేదు అనేది కనిపిస్తుంది, అది వాస్తవం కూడా. రైట్. నేను మళ్ళీ ఓపెన్ అడుగుతున్నాను, మీరు చెప్పండి. వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి బీసీల మీద ప్రేమ ఉందా లేదా? వల్లపురెడ్డి రవీందర్ రెడ్డిగా నేను ఏం చెప్తున్నా అంటే, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. అట్లనే చూస్తాడని నేను అనుకుంటున్నా. మీరు అనుకుంటారు, కానీ ఉందా లేదా అది చెప్పు. అది ఎట్లా తెలుస్తుంది? నాకు తెలియదు కదా. అంటే ముఖ్యమంత్రిగా ఆ దృష్టి ఆ విధంగానే ఉండాలి కాబట్టి అట్లనే పాలకుడు ఉంటాడని నేను అనుకుంటున్నా. అంతే. ఉన్నాడా లేదా తెలియదు. ఎట్లా తెలుస్తుంది? అతని మనసులో ఇప్పుడు ఆయన మనసులో ఏముందన్నది మీకు తెలియదు, మనకు తెలియదు కదా. రైట్. ఓకే, క్లియర్. ఓకే, ఆయన మనసులో ఏముందో మీకు తెలియదు. ఉంటే బాగుండు అని అనుకుంటారు. అంతే. ఉంటే బాగుండు అనేది, ఉంటే బాగుండు అట్లనే ఉండాలని కూడా కోరుకుంటారు. కానీ మనసులో ఏముందో తెలియదు మనకు. ఈ విషయాన్ని మనం పక్కన పెడదాం. అండ్ అంటే మీరు ఎకనామికల్గా వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళ తరపు నుంచి మీరు పోరాటం చేశారు. అవును. అంటే పర్టికులర్గా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తుల గురించినా, లేకపోతే బీసీలల్లో ఎస్సీలల్లో ఎస్టీలలో ఉన్న వాళ్ళ గురించి కూడా పోరాటం చేస్తారా మీరు? అయితే ముఖ్యంగా నేను ఏంటంటే, ఫస్ట్ నేను ఈ బీసీలల్లో వెనుకబడిన కులాలు ఏవైతున్నాయో వాళ్ళ కొరకు హక్కుల మీద పోరాటం చేసిన. వాళ్ళకి హాస్టల్ కావాలి, వాళ్ళకి స్కాలర్షిప్లు కావాలి, వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ కావాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి, బడ్జెట్లో నిధులు కావాలి, స్టడీ సర్కిల్ కావాలని ఇవన్నీ పోరాటం చేసుకుంటూ వస్తున్నా. నేను ఆర్ కృష్ణ గారితో కలిసి ఉద్యమం చేసిన. వాళ్ళ వెంట నడిచి ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తిని. నేను గ్రామాలలో కూడా ఏంటంటే, ఒక ఏసీ బిడ్డ ఉన్నా, ఎస్టీ బిడ్డ ఉన్నా, బీసీ బిడ్డ ఉన్నా
వాళ్ళని తీసుకొచ్చేది హైదరాబాద్. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. హైదరాబాద్ తీసుకొచ్చి ఒక హాస్టల్లో ఉంచి లేదా ఓ రూమ్లో ఉంచుకొని నేను వండిపెట్టి స్వయంగా వాళ్ళకు వండిపెట్టి వాళ్ళని కావాల్సిన కళాశాల అంత ప్రేమ ఉంటుందా మీకు? అంటే ప్రేమ ఉంటుందా? అంటే బీసీ అంటే నేను నాలో నేను మానవత్వం. కాకపోతే నేను రవీందర్ రెడ్డి గారు సృష్టించబడ్డ కులం వల్ల పిలువబడ్డ కులం వల్ల పుట్టిన. కానీ సగటు మనిషిగా అందరూ సమానమే, ఒకరినొకరు ప్రేమించుకునేది, అభిమానించుకునేది. సరే, ఇది కంటిన్యూ చేద్దాము. సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటరానితనం ఉందా లేదా? వల్లపు రెడ్డి రవీందర్ రెడ్డిగా చెప్పండి, అంటరానితనం అస్పృశ్యత ఉందా లేదా? ఉన్నది, కొన్ని గ్రామాలు ఉన్నది, ఉంది. హైదరాబాద్లో లేదా? గ్రామాలలో ఉందా? హైదరాబాద్లో కూడా అంటే అటువంటిది కనపడదు. ఎందుకంటే పట్టణం వల్ల నాగరికత ఉన్నది కాబట్టి అంత తెలిసి వచ్చిన వాళ్ళు, కలిసి వచ్చిన వాళ్ళు, తర్వాత ఎడ్యుకేటెడ్స్, అవేర్నెస్ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి హైదరాబాద్లో మనకు అంత కొట్టొచ్చినట్టు కనపడదు. ఒకవేళ ఉన్నా బయటపడదు. కానీ గ్రామాలలో ఉంది. గ్రామాలలో అది దానికి కారణం ఎవరు? దానికి కారణం మీరేమంటారంటే, నేను అంటున్నా డైరెక్ట్, అగ్రకులాలు ఆధిపత్యం చేసేవాళ్ళు అగ్రకులాలు అంటారు. ఆఫ్ కోర్స్ అంటారు కదా. అవును, అదే కదా నిజం. అది కాదు నిజం. ఇప్పుడు మీరు చూడండి, ఊరు బయట ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. ఎస్సీలు ఎస్టీలు ఊరు బయటలు ఉన్నారు. ఊర్లో ఎవరున్నారు చెప్పండి? రెడ్లు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, గౌండ్లు ఉన్నారు, మంగలు ఉన్నారు, చాకలు ఉన్నారు, అందరు కలిసి ఉన్నారు. మరి దీంట్లో భాగస్వామ్యం అందరిది ఉందా లేదా? ఒక రెడ్లని ఎందుకు నిందించాలి? ఒక అగ్రకులం ఎందుకు అనాలి? ఆధిపత్యం ఎక్కువ. ఇప్పుడు అక్కడ ఉన్న ఊర్లో ఉన్న దాంట్లో ఆధిపత్యము ఎవరిది ఎక్కువ ఉంటుంది? అలా ఇక్కడ బాగా గమనించాలి. అంటే ఊరు బయట ఉన్న దాంట్లో కానీ, ఊరు బయట ఉంచిన దాంట్లో కానీ, అంటే నేను పూర్వ పరిస్థితులు చెప్తున్నా, ఉంచిన దాంట్లో కానీ రెడ్లదని కానీ అగ్రకులాలనేది కాదు. ఒకవేళ తప్పనుకో, ఇంకేదని అనుకో, కానీ దాంట్లో అందరిది భాగస్వామ్యం. అందులో రెడ్డిలో కొంచెం ఎక్కువ, అందరిది కూడా రెడ్లది ఉంది. అందులో రెడ్డిలో కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే రెడ్లు అంటే అన్ని కులాలది ఉంటుంది, రెడ్లది కొద్దిగా. అంటే ఎందుకు ఎక్కువ అనిపిస్తుంది అంటే వాళ్ళది అటిట్యూడు, అధికారం. అయితే అధికారం అనేది కూడా దానికంటే రెడ్లు అంటే ఏంటంటే, ఫస్ట్ రెడ్లు అంటే వాళ్ళు ఏంటంటే ఏ అంశం మీదనైనా వాళ్ళు ముందుకు వచ్చేటువంటి తత్వం ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళది డామినేట్గా అనిపిస్తుంది. మంచి కొరకు వచ్చినా, చెడు కొరకు వచ్చినా, దేని కొరకు వచ్చినా కానీ అది డామినేట్గా అట్లా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కానీ రెడ్లల్లో కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే అందరినీ కలుపుకుపోయే భావన ఉంటుంది, అందరినీ ఐకమత్యంతో ఉంచే భావన ఉంటుంది, అందరికీ కావలసిన విధంగా కలుపుకునేటువంటి తత్వం ఉంటుంది. దానికి మీకు ఉదాహరణ చెప్తాను నేను. అంటే ఎందుకంటే ఇది చెప్పాలి. రెడ్లు అంటే ఏంటంటే మాది గుంజుకురు, మీది గుంజుకురు, తర్వాత మమ్మల్ని దోపిడీ చేశారు అని ఈ రకమైనటువంటి భావన కూడా పోవాలి. ఒకప్పుడు దేశ స్వాతంత్రం కొరకు సిపాయిల తిరుగుబాటు కంటే ముందే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర ఉద్యమం వల్ల అమరుడైపోయాడు. అదొక్కటైతే తర్వాత మీరు చూడండి, సాయుధ పోరాటం వల్ల అనేక మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు, భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు కూడా. అదేవిధంగా భూదాన ఉద్యమం వచ్చింది, ఆచార్య వినోబా. అసలు ఈ భూదాన ఉద్యమంలో ఫస్ట్ వెదిర రామచంద్రారెడ్డి తన భూమిని దానం చేస్తూ ప్రాక్టికల్గా దానికి స్ఫూర్తిదాతగా నిలిచిండు. మీరు తెలంగాణ ఉద్యమం తీసుకొని, తెలంగాణ ఉద్యమం వల్ల కూడా వాళ్ళు కూడా అమరులయ్యారు. అట్లనే ఈబీసీ ఉద్యమం నా వరకే తీసుకుందాం. నేను ఒక రెడ్డి బిడ్డను, వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి. నాకేమో అవసరం లేదు, నా పిల్లలు వెల్ ఎడ్యుకేటెడ్. కానీ రవీందర్ రెడ్డి కులానికే రాలే. రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరిలు, తెలగలు, వెలమలు, ముస్లింలు, హైదరాబాద్లో స్థిరపడ్డ మార్వడీలు, బుద్ధులు, సిక్కులు, అంటే వీళ్ళందరికీ కూడా ఉపయోగపడే పని రవీందర్ రెడ్డి ముందరపడి చేసాడు. అంటే ఎప్పుడైనా రెడ్డి అనే వ్యక్తి, త్యాగాలతో కూడిన వ్యక్తి, ఇట్లా సమగ్రత కొరకు, అభివృద్ధి కొరకు, హక్కుల కొరకు పోట్లాడు. అంటే మీరు చెప్పిన స్వతంత్రోద్యమంలో కావచ్చు, తెలంగాణ మలిదశ కావచ్చు, తెలంగాణ తొలి దశ కావచ్చు, ఈ భూదాన ఉద్యమాలలో కావచ్చు, అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు లేదన్న నేను అందరు పాల్గొన్నారు. అంటే ఎస్సీ ఎస్టీలను బీసీలను కలుపుకుపోయే తత్వం కూడా రెడ్లకే ఉన్నదంటే డామినేషన్ రెడ్డి లేదా? కలుపుకుపోయే తత్వం వేరు, డామినేషన్ వేరు. ఇక్కడ అర్థం వేరుంది. డామినేషన్ అంటేను అది అంటే జనరల్గా మనం మాట్లాడుకుందాం. కలుపుకపోయే తత్వం అని అంటే
ప్రేమతో పిలుస్తారా, ఏ రారాబాయ్ అని చెప్పేసి ఊర్లలో తీసుకొని పోతారా? సింపుల్గా చెప్పండి. ఇక నీకు ఒక నేను చెప్తా ఇన్ప్రాక్టికల్గా. అంటే ఈ పిలిచినప్పుడు కూడా అవతల వ్యక్తి అంటే నిమ్న వర్గానికి చెందిన వ్యక్తులు అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరైనా కానీ, అయ్యా మా దొరగారు పిలుస్తారు, మా దొర పిలుస్తుండు, మా పటేల్ పిలుస్తుడు, పోవాలి అన్న దాంతో వస్తారు, అట్లా దాంతో పోతారు. అయితే దానికి ఉదాహరణ నేను ఎవరిదో చెప్పను. కలకొండ మల్లయ్య అని ఉండే శుంక్షాల, మా పుట్టూరు. అయితే మా నాయన పేరు లక్ష్మారెడ్డి, కానీ లచ్చయ్య అని పిలిచేది, లక్ష్మారెడ్డి అని పిలిచేది. ఆ కలకొండ మల్లయ్య ఎస్సీ. మా నాయన ఆ మల్లయ్య ఇద్దరు కలిసి భోజించేది, కలిసి కూర్చునేది, అట్లా ఉండేది. అయితే అట్లనే ఇప్పటికి కూడా మా ఊర్లో నేను పుట్టూరులో ఈనాటి వరకు కూడా అంటే ఒక పక్క కూర్చొని తినడం, పక్క కూర్చొని మాట్లాడడం, వాళ్ళతోటి కలిసిపోవడం అసలు మాదే ప్రాక్టికల్. ఇంకా నేను బయట వాళ్ళది ఎందుకంటే ఇది ఇప్పుడు రవీందర్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుండు అంటే ఇన్ ప్రాక్టికల్ చెప్తున్నా అంటున్నా. ఆయన కీర్తిశేషులు అయిండు. అసలు ఏ మా ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం అయినా మేము వాళ్ళతో కలిసి చేసుకునేది, వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం అయినా వాళ్ళతో కలిసి పంచుకునేది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అయితే మీరు అన్నట్టు కొంతమంది అహంకారం ఉండొచ్చు, ఏంటంటే మేము అగ్రకులం. మీరు ఒక్కటి గమనించాలి, అహంకారం వేరు. అహంకారం అనేది ఒక వ్యక్తికి ఉండేది అహంకారం, అది ఏ కులం వల్లనైనా ఉంటుంది. అట్లనే దురహంకారం కూడా ఉంటుంది, అది ఏ కులం వల్ల అయినా ఉంటుంది. ఆ అహంకారం ఉన్న వ్యక్తులు ఇట్లా ఈ విధంగా బిహేవ్ చేస్తారు. రైట్. ఇప్పుడు మీరు కోపం తెచ్చుకోనంటే నేను కొంచెం ఇన్డెప్త్గా పోతా. అప్పుడు ప్రాబ్లం ఏం లేదు, ఏం లేదు కదా, ఏం లేదు. క్లియరా? క్లియర్. రైట్. అంటే పక్కన కూర్చోబెట్టుకొని అన్నం తినబెట్టడంలో, అన్నం తినడం, కలిసి తినడం, అవును, పక్కపోటి పండుకోవడంలో తప్పేమీ లేదు. అవును. కానీ కొన్ని సందర్భాలల్లో చూస్తే చెప్పండి, కుల హత్యలు జరుగుతాయి. అవును. పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు అవును, ఒక రెడ్డి అమ్మాయిని అవును, ఒక దళితుడు చేసుకున్నా, ఒక బీసీ చేసుకున్నా, అవును, కుల హత్యలు జరుగుతూ ఉంటాయి. అవును. దానికి కారణం అంటే ఇది దురదృష్టం కూడా. అంటే దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఈ ఉద్యమకారులుగా చెప్పుకోబడే వాళ్ళు కానీ సమాజ పరివర్తకులుగా ఉన్నవాళ్ళు కానీ ఆ రకమైనటువంటి అవేర్నెస్ తేకపోవడమే కారణం. ఎందుకంటే అట్లా కాదు, అంటే అవేర్నెస్ తెగపడం, అవేర్నెస్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా అంటే సమాజంలో సుస్థిరంగా రాజకీయంగా ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇటువంటి తప్పులు చేసిన చరిత్ర ఉన్నది. కొద్దిమంది ఉన్నారు, కానీ కొన్ని కుటుంబాలు మంచిగా ప్రేమించుకొని అభిమానించుకొని కలిసిపోయి ఇట్లా చేసిన కుటుంబం లోపల ఉండదా? అంటే ఏదో మీద షోప్ టాప్కి తప్పించి లోపల ఉంటుంది కదా, వీడు వాడు ఇది అది అని చెప్పేసి ఉంటుంది. అంటే నేను కొద్దిమందికి అంటే మనం సత్యాలు మాట్లాడుకోవాలి, అట్లా కొద్దిమంది సత్యాలే మాట్లాడండి, అన్ని సత్యాలు. కొద్దిమంది నేను ఏమంటున్నంటే కొద్దిమంది ఉండొచ్చు కూడా, ఉండలేదని మనం చెప్పడానికి, కానీ అది తప్పంటున్నా. అసలు కులము అనేది సృష్టించబడ్డది. మీరైనా నేనైనా ఎవరైనా ఎవరు ఏ కులంలో జన్మిస్తారనేది తెలియదు. అందుకని ఇది పిలువబడే కులాలుగా పరిగణించిండు. అంబేద్కర్ లాంటి వ్యక్తే ఈ కుల వ్యవస్థను నేను నిర్మూలించలేనని పాపం బౌద్ధ మతం స్వీకరించాడు, జీర్ణించుకోలేక స్వీకరించాడు. కాబట్టి నేను కూడా అదే ఆవేదన చెందుతున్నా. ఈ 78 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కులతత్వం పోవాలన్నాడు అంబేద్కర్, సమానత్వం రావాలన్నాడు. అటువంటిది ఇవాళ కులాల మధ్య విద్వేషాలు, తర్వాత నా కులం ఇది నీ కులం ఇది అనేది ఈరోజు చర్చించుకోవడం దురదృష్టమే. మరి ఎప్పుడు పోతాయి ఈ కుల వ్యవస్థ, లేకపోతే ఈ అంటరానితనం, అస్పృశ్యత, లేకపోతే ఈ కులాలతోటి వేరు చేసుకుని మాట్లాడుకుంటుంటే ఎప్పుడు పోతుంది అంటారు? రెండే కులాలు ఉండాలి, ఒకటి ఆర్థికంగా ఉన్నోళ్ళు, రెండు లేనివాళ్ళు. అది జరగాలంటే ఏం కావాలి? ఏం లేదు, దానికి పాలకుడు దక్షకుడు అయి ఉన్నప్పుడు, అందరికీ విద్య అందినప్పుడు, అందరికీ వైద్యం అందినప్పుడు, అవసరం ఉన్న వాళ్ళకు ఉపాధి అందినప్పుడు, ఉద్యోగాలు అందినప్పుడు, తర్వాత అది అందడంతో పాటు పాలకుడు చిత్తశుద్ధితోటి దక్షతతోటి ఉండి నాకేం అవసరం లేదు, ఈ సమాజం కొరకే నేనున్నటువంటి భావన ఉన్నప్పుడు 100% సాధ్యమైంది. అంటే ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా అంటే ఈ కులానికి సంబంధించినటువంటి డామినేషన్ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు
ఫేస్ చేస్తూ ఉన్నారు కదా. సో వీళ్ళు ఎప్పుడు కూడా అంటే వడ్డించేటోడు మనోడు అయితే ఏడ కూర్చున్నా కూడా ప్లేట్లు ఇంత అన్నం పడుతుంది, ఇన్ని మెతుకులు పడతాయి అని అంటారు కదా. వీళ్ళు కూర్చునేది వెలమలు కూర్చుంటారు, రెడ్డిలు కూర్చుంటారు, లేకపోతే ఇంకోళ్ళు కూర్చుంటారు. వీళ్ళకి అవకాశమే వస్తలేదు. వీళ్ళను సమానంగా లేకపోతే వీళ్ళకు న్యాయం చేసేటట్టు వీళ్ళని పైకి తీసుకొచ్చి అవుతుందా అంటే ఇక్కడ మనం అర్థం మీరు అంటే పాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు అని అన్నారు కదా. అవును, పాలన దక్షత ఉన్న వ్యక్తులు వచ్చినప్పటికి కూడా ఇది జరుగుతలేదు కదా ఇన్నేళ్ళ వ్యవస్థలా అంటున్నాను నేను. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కులంలోనైనా ఇప్పుడు ముఖ్యంగా మన దగ్గరనే తీసుకుందాం, తెలంగాణలో తీసుకుందాం. అందరూ ఏమంటారంటే ఓ ఎస్సీలో ఒక ఎస్టీలో బీసీలో ఎదగడానికి అగ్రకులాలు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళే ఆధిపత్యంతో చలామణి అవుతున్నారు. కానీ నేనేమంటున్నానంటే అది తప్ప అభిప్రాయం అంటున్నాను. ఇప్పుడు కాదా బీసీలను అనగదొక్కేది, బీసీలను కిందికి దొక్కేది అగ్రకులాలు కాదా? అస్సలు కాదు. అగ్రకులాలు అనేవాళ్ళు ఎప్పుడైనా పరిపూర్ణంగా మద్దతుగానే ఉన్నారు, అది తప్పు. బీసీలను అనగదొక్కేది బీసీ పెద్దలే, అంటే అగ్రకుల బీసీలు. అగ్రకుల బీసీలేదు మళ్ళీ అగ్రకుల బీసీలు అంటే ఇప్పుడు అందులో ఎదిగిన వాళ్ళే, అందులో ఎదిగిన 5-6 కులాలు తప్ప 130 మన తెలంగాణ విషయానికి వద్దాం. 136 కులాలు ఉన్నాయి. 136 కులాలలో 5-6 కులాలు ఏదైతే ఎదిగినాయో నిరంతరం అనునిత్యం వాళ్ళే ఎప్పుడు ఎల్లప్పుడూ అవకాశాలు అధికారం చెలాయిస్తే మిగతా కులాలకు అన్యాయం జరిగినట్టే కదా. అదే క్రమంలో ఎస్సీలైనంతే, ఎస్టీలైనంతే, ఓసీలలో కూడా అంతే. మీరు ఓసీలలో కూడా ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే 42 మంది ఎమ్మెల్యేలు కాగానే 4 మంత్రులు కాగానే మొత్తం ఏదో ఒరగబెట్టిన అనేది వాదన తప్పు. ఎక్కడ ఉన్నోడు అక్కడనే ఉండు. నేను అగ్రకులాలలో కూడా ఒక రెడ్లు కాగానే అందరికీ రెడ్లు. ధనికరెడ్డికి దరిద్రపు రెడ్డి చుట్టమే కాడు. దరిద్రపు రెడ్డి ఎప్పుడు చుట్టం అవుతాడంటే ధనికరెడ్డికి ఓటు అవసరం ఉన్నప్పుడు చుట్టం అవుతాడు. అట్లనే మిగతా కులాలలో కూడా అట్లే ఉంది. వాళ్ళు పాలించేవాడు తన కులాన్ని అట్లే చూస్తాడు, తర్వాత మిగతా కులాలను కూడా అవసరం కొరకు వాడుకుంటాడు. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నా, దక్షత లేని పాలకుడు ఉంటే అట్లే. అయితే మీరు అన్నారు, నేను చెప్తా కొన్ని విషయాలు మీకు ముందు చెప్పాలి. ఇవన్నీ మీకు చెప్తేనే ఇప్పుడు ఏ కులం వల్లైనా మంచి వ్యక్తులు ఉంటారు. దానికి ఉదాహరణ చెప్తున్నాను నేను. బీసీల నాయన్ బ్రాహ్మణ్ ఉన్నాడు, కర్పూరి ఠాకూర్ అని బీహార్ ముఖ్యమంత్రిగా చేసిండు. ఆయన అక్కడ ఒకసారి ఉప ముఖ్యమంత్రి చేసిండు, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిండు. బీసీ నాయ బ్రాహ్మణ బిడ్డ. ఆయన అగ్రవర్ణాలలో కూడా పేదరికం ఉంది, అగ్రవర్ణాలలో కూడా అవస్థలు ఉన్నాయి అని వాళ్ళకి అక్కడ రిజర్వేషన్లు పెట్టిండు. ఆయన కులాలు చూడలే. ఈ రాష్ట్రం, ఈ ప్రజలు, లేనోడు ఎవడైనా ఒకటే. ఒక నాయ బ్రాహ్మణుడు, మరి ఆయనలో అంటే గొప్ప దక్షత ఉన్నట్టే కదా. దానికి ఇంకొక ఉదాహరణ, ఇదెందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మోడీ కదా అంటే, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు, వాళ్ళు బిల్లు తయారు చేశారు. మరి మోడీ బీసీ కదా, మరి అగ్రవర్ణ పేదలకు చేయలే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వేయాలి అంటే. పనిచేసేవాడికి దక్షత ఉన్నప్పుడు, అధికారం చేతులు ఉన్నప్పుడు ఏ కులం అయితేంది, ఏ కులం వల్ల ఉన్నా దక్షత ఉన్నోడు చేస్తాడు. అది అయితే ఇప్పుడు నేనేమన్నా ఎల్లాగా మీరేమన్నారు, అగ్రకుల బీసీలే అగ్ర బీసీలే ఏంది అని అన్నారు. అగ్ర బీసీలే అన్యాయం చేస్తున్నా అంటున్నాను నేను. బీసీలకు ఓ 4-5 కులాలు ఉన్నాయి, సరే నేను చెప్తా. అయితే మీకు తెలుసు ఎంబీసీలు ఉన్నారు. ఎంబీసీలు అంటే కమ్మరి, కుమ్మరి, చాకలి, వడ్రంగి, కంసలి, నాయ బ్రాహ్మణ, ఒడ్డెర. మీకు ఒడ్డెరాళ్ళు తెలుసు, వాళ్ళ రక్తం కళ్ళకు వచ్చినట్టు అంటే చెమట అట్లా వస్తుంది. ఈనాటికి కూడా వాళ్ళ పరిస్థితి రాళ్ళు కొట్టుకోవడమే బతకం. కానీ ఇటువంటి కులాలైనటువంటి వాళ్ళు ఎంబీసీలు. అట్లే సంచార జాతులు చెప్తాను నేను మీకు. బాలసంతులు, జోగి, కాటిపాపుల, పిచ్చకుంట్ల, బండార, బుడుబుడుకల, వీరముష్టి, జంగము, పావుల బట్టోళ్ళు, మందులు అమ్ముకుంటారు, ఊళ్ళలో మందులు అమ్ముతారు కదా, కాశిపాపడి, వంశీరాజులు, బండి బండ్లు, వీరభద్రేయులు, ఇట్లా రకరకాలుగా పిలువబడేవాళ్ళు 100 కులాల పైగా కనీసం వార్డు మెంబర్లు కాలేదు. మరి మీరు ఏనాడన్నా చూసిరా ఈ అగ్రబీసీలు వీళ్ళ తరపు వీళ్ళు మా దాంట్లో కూడా మేము 136 కులాలు ఉన్నాం, 136 కులాలలో మా బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది, మరి మా బీసీలకు కూడా అవకాశాలు ఇవ్వాలని ఎందుకు మాట్లాడతలేరు?
ఎందుకు వాళ్ళ అవకాశాలు ఇస్తలేరు? వీళ్ళే గుంజుకుంటారు కదా. మీరు అంటారు అగ్రకులాలు వేయడం. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల జోలికి అయితే అగ్రకులాలు పోవడానికి వీల్లేదు కదా. ఎస్సీలు పోరు, ఎస్టీలు పోరు, అగ్రకులాలు కూడా పోరు. మరి ఆ రిజర్వేషన్ ఫలాలు నిజమైన బీసీలకు అందాలా వద్దా? అందాలి. మరి ఎందుకు అందట్లేదు? మరి ఎవరు అన్యాయం చేస్తున్నారు? ఉట్టిన మీరు నిందిస్తున్నారు, అగ్రకులాలు అడ్డం పడుతున్నారు అని నిందిస్తున్నారు, అపనిందలు వేస్తున్నారు. ఇది దురదృష్టకరం అంటున్నా నేను. సో అంటే బీసీలలో ఉన్నటువంటి అగ్రకులాలే బీసీలోనే ఎదురిస్తలేవు అంటారు. ఇది 100% నిజం. ఇంకొకటి కూడా వాస్తవం చెప్పాలి. ఇప్పుడు నాకు ఏంటంటే ఎంతమంది మంత్రులు రాష్ట్రంలో? ఇప్పుడు రెడ్డి మంత్రులు 4 ఉన్నారు. అంటే అగ్రకులాలు 3 రెడ్లు, 1 తుమ్మల. రెడ్డి మంత్రులు ఎంతమంది ఉన్నారు? 3 అనుకుంటున్నాను. 3 ఉంటారు. 1 చౌదరి. 4 అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంటే రేవంత్ రెడ్డితో కలుపుకుంటే 5 అవుతారు. 5 ఉన్నారు. ఎంత శాతం ఉంటారన్న రెడ్డిలో? 9% ఉంటారు. 9% ఉన్న రెడ్డిల నుంచి 5 మంత్రులు ఉన్నారు. బీసీలు ఎంత శాతం ఉంటారు అప్రాక్సిమేట్? అంటే ఇప్పుడు అన్ని కలుపుకొని అంటే మొదటి నుంచి భావిస్తున్నది ఏంటంటే 50% ఉంటారు అనేది భావిస్తున్నారు. 50%. ఇప్పుడు చెప్పే లెక్కలు ఏంటంటే 56 అని అంటారు. కొంతమంది ఏంటంటే 56 కాదు 68 కూడా ఉంటారని చెప్తారు. ఓకే, చలో అబోవ్ 50 అనుకుందాం. అబోవ్ 50% ఉన్నటువంటి మంత్రులు ఎంతమంది అన్న చెప్పండి మీరు? 2 3 ఉన్నారు. 7 ఉండాలి. 7 8 మంది ఉండాలి. ఇప్పుడు రెడ్డిలకు 9% ఉన్నటువంటి రెడ్డిలలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ పదవులు త్యాగం చేస్తే ఈ 50%లో ఇంకా 4 కానికి ఛాన్స్ ఉంటుంది కదా. మరి వాళ్ళ పదవులు త్యాగం చేయమని ఎవరు అడగాలి? అగ్రకులాలను నిందిస్తే పదవులు త్యాగం చేస్తారా? అంటే దానికి కులానికి ఏం సంబంధం ఉంది? మీరు ఇప్పుడు మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా అనుకుందాము, మరి అది ఎవరికి చైతన్యం రావాలి? బీసీలలో రావాలి. బీసీలో చైతన్యం లేదా అంటారు, అంతేనా? అరే మరి చైతన్యం రావాలి. మేము కూడా మాకు కూడా కావాలనేది కోరుకోవడంలో తప్పేం లేదు, అది తప్పేం లేదు. కానీ ఇప్పుడు నేను అందుకే చెప్పాను, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, పాలించేవాడు వేరు, ఓట్లేసేవాళ్ళు వేరు. పాలించేవాళ్ళు ఒకటైతే అది ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా, ఓట్లేసే వాళ్ళల్లో ఎస్సీలు ఉండ్రు, ఎస్టీలు ఉండ్రు, బీసీలు ఉండ్రు, అగ్రకులాలు ఉండ్రు. మరి ఓట్లేసే వాళ్ళని ఎందుకు నిందిస్తున్నారు మీరు అంటున్నా? మీ కులం అంటే ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు అయితే మాకేమయ్యే, రేవంత్ రెడ్డి అయితే మాకేమయ్యే, ఇదివరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే మాకేమయ్యే, ఎవరైతే ఏం ఒరిగింది అంటున్నా? ఏం ఒరిగింది? ఈ కులాలకు ఏమైనా మార్పు తెచ్చిరా? ఇప్పుడు వీళ్ళల్లో ఆకలి చావులు ఉన్నాయి, వీళ్ళల్లో ఆత్మహత్యలు ఉన్నాయి, వీళ్ళల్లో పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి ఉంది, వీళ్ళకి ఆశలు లేవు. గుంజుతారు కదా పైకి. అయితే ఎక్కడ నేను ఉదాహరణ చెప్తున్నా, మీరు ఇది బాగా గమనించండి. ఎస్సీలైనా ఈ దేశ పౌరులే, ఎస్టీలైనా ఈ దేశ పౌరులే, బీసీలైనా దేశ పౌరులే, అగ్రకులాలైనా దేశ పౌరులే, అందరూ మనుషులే, సగటు మనుషులే. మరి వీళ్ళంతా కూడా సృష్టించబడ్డ కులమే, పిలువబడ్డ కులాలే. మరి ఈ అగ్రకులాలనే వాళ్ళు పిలువబడే వాళ్ళకు హాస్టళ్ళు లేవు, స్కాలర్షిప్ లేవు, ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, స్టడీ సర్కిల్ లేవు, కార్పొరేషన్ లేదు, కమిషన్ లేదు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు. మరి ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతుండ్రు, వీళ్ళకి అమ్మ అయ్య ఉండాల్సిన అవసరం లేదా? చెప్పుకోవడానికి అవసరం లేదా? ఈ స్కాలర్షిప్లు, ఫీ రియంబర్స్మెంట్, ఈడబ్ల్యూఎస్ అయినా నేను పోరాడి సాధించి పెట్టిందే. ఏ మంత్రి, ఏ ముఖ్యమంత్రి చేయలే. నాకు ఇందులో పేదరికం కనపడి నేను ఈ ఎంఆర్పిఎస్ ఇప్పుడు నేను ఉద్యమాలకు ప్రేరణతోటి, ఎందుకంటే ఒక బీసీ ఉద్యమం, ఒక ఎంఆర్పి ఉద్యమం, మిగతా ఉద్యమాలు చూసి నేను ఒక స్పృహతోటి అరే ఈ అగ్రవర్ణాలలో కూడా పేదలుండ్రు, వీళ్ళ దుస్థితిని ఎవరు పట్టించుకుంటలేరు, ఏదనంటే అగ్రకులం అనే ముసుగుదొడగడం, అభివృద్ధికి దూరం ఉంచడం, అవకాశాలు దక్కకుండా చేయడం. వయసులు ఉన్నారు, మీరు చూడండి అనంతపురం జిల్లాలలో కూలీలు చేస్తారు. ఇప్పుడు మా దగ్గర వెలమలు ఉన్నారు, దేవరకొండ దగ్గర దొర కూలికి వస్తావా అంటాడు. అట్లనే ఇప్పుడు రెడ్లల్లో కూడా మేస్త్రి పనికి పోయేటోళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా హోటల్లో సర్వీస్ బాయ్లుగా, క్లీనర్లుగా, ఇట్లా. కానీ మీరు ఇంత పోరాటం చేసిరు, ఇదంతా చేసిరు. సో ఓకే, మీరు ఒక వర్షన్ చెప్తారు కదా, ఇంకో వర్షన్ కూడా ఉంది. అంటే అన్నీ ఉండి, ఆర్థికంగా ఉండి, దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనే సర్టిఫికేట్ తెచ్చుకొని
పొందాల్సినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డల యొక్క ఉద్యోగాలలో రిజర్వేషన్లలో పాలు పంచుకుంటలేరా కొంతమంది? అట్లా పాలు పంచుకోవడానికి వినండి, పాలు పంచుకోవడానికి వీలు లేదు. పాలు పంచుకుంటే చట్టరీత్యా 100% శిక్షించాల్సిందే. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు కూడా కులాలకు ఇవ్వలేదు, ఆర్థిక వెనుకబాటు మీదనే ఇచ్చారు రిజర్వేషన్లు. ఈ ఫలాలు కూడా అందాల్సిన వాళ్ళకి అందాలి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు అట్లా దుర్వినియోగం అయినా కూడా అది తప్పే అంటున్నాను నేను. అది తప్పే, దానికి శిక్షార్హులను చేయాల్సిందే. ఎవరు అట్లా ఆ రకంగా చేసినా శిక్షార్హులను చేసి తీరాల్సిందే అంటున్నాను నేను. కట్టుబడి ఉంటారు మీరు? 100% కట్టుబడి ఉంటారు. ఓకే, మీరు ఎన్నన్నా చెప్పుర్రి ఏమన్నా కానీ అన్న, అంటే మోస్ట్లీ అంటే బీసీలకు కూడా వాళ్ళు నమ్మేటటువంటి అంశం ఏంటి అని అంటే మమ్మల్ని అనదొక్కుతుంది రెడ్డిలే అని అన్నదైతే ఇప్పటికీ బీసీ ప్రజలలో కూడా ఉంది. మీరు ఎంత పోగొట్టాలని చూసినా కూడా అది అవుతుంది. దీన్ని మీరు కాదంటారా? ఈ అపోహలు ఉన్నమాట వాస్తవే. బీసీలకు అన్యాయం చేస్తున్నది రెడ్లు కానే కాదు, లేదా అగ్రకులాలు కానే కాదు, కాపులు అంటున్నా. కాపులు అంటే మున్నూరు కాపు. ఇప్పుడు మున్నూరు కాపులైనా ఒకటే. అసలు కాపులు అంటే కాపులైనా రెడ్లైనా ఒకటే. రెడ్లైనా ఒకటే. మున్నూరు కాపు అంటే అది ఎట్లొచ్చిందంటే చెప్పనా, అసలు ఒకప్పుడు 200 సంవత్సరాల నుంచి చరిత్ర మనం గమనిస్తే కాపులు అంటే ఏంటంటే ప్రొటెక్టివిటీస్, కాపలాదారులు, దాపుగా నిలబడేవాళ్ళు, రక్షించేవాళ్ళు, సంరక్షించేవాళ్ళు, పరిరక్షణ కొరకు నిలబడేవాళ్ళు. అంటే ఎందుకు అట్లా పిలిచారంటే అప్పట్లో జరిగేటువంటి ఘర్షణలు కానీ సంఘర్షణలు కానీ ఏదన్నా యుద్ధాలు కానీ లేకపోతే పోరాటాలు కానీ జరిగినప్పుడు వీళ్ళు ప్రముఖంగా ముందుకు ఉండేది. కాబట్టి వాళ్ళను కాపులు అన్నారు. ఈ కాపులు అనేవాళ్ళు బ్రిటిష్ కాలంలో కానీ, తర్వాత నిజాం కాలంలో కానీ, తర్వాత స్వతంత్రం రాకముందు కానీ వచ్చిన తర్వాత కూడా కాపులంతా ఒకటే ఉండే. ఈ కాపులు 1906 వరకు కాపులుగానే ఉండే. మరి 1930 సంవత్సరం వచ్చే వరకు ఏమైందంటే ఈ కాపు వెలనాటి అన్నారు. కాపు వెలనాటి అంటే కాపులు వెలమలు, కాపు కమ్మనాటి అంటే కాపులు కమ్మలు, కాపు తూర్పు అంటే కాపులు తూర్పు, కాపు బలిజ, కాపు ఒంటరి, కాపు మున్నూరు, ఇట్లా మారిరు. అంటే కాపులే వీళ్ళు, కాపు రెడ్లు, ఈ విధంగా మారిరు. అయితే వృత్తులను బట్టి ప్రభుత్వాలను బట్టి ప్రధానమైన వృత్తి వ్యవసాయం, మిగతా కొన్ని వృత్తులు మారబట్టి ఈ విధంగా మారుతూ తదనంతరం ఏమైందంటే ఈ రాయలసీమల కమ్మలను ఏం చేసేదంటే నాయుళ్ళు అని పిలిచారు. ఉత్తరాంధ్ర కోస్తాంధ్రకు వచ్చే వరకు కమ్మలను చౌదరి అని పిలిచారు. తర్వాత వెలమలను ఏం చేశారంటే ఎక్కడ విజయనగరం జిల్లాలో వెలమలను ఏం చేశారంటే రాయిళ్ళు అన్నారు, తర్వాత రావులు అన్నారు, తర్వాత కాపులను ఏం చేశారంటే రెడ్లు అన్నారు. అంటే అట్లనే తూర్పులు ఉత్తరాలు ఇవన్నీ మారినాయి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కాపు రెడ్డి వెలమ చౌదరి 4 కులాలు ఒకటే. కాపులు రెడ్లు ఒకటే. కాపులు అగ్రకులాలు, కాపులు బీసీలు కాదు. 100% కాదు. ఇప్పుడు వాళ్ళు బీసీలు అవ్వడం వల్ల నష్టమే ఉంది. మరి కాపులు బీసీలు కానప్పుడు ఈ రిజర్వేషన్ ఫలాలు బీసీలకు ఇచ్చినాయి, మరి కాపులు ఎట్లా పొందుతారు? రిజర్వేషన్ ఫలాలు 1992లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. 92లో ఇచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు డెడికేషన్ కమిషను, తర్వాత ఎంపారికల్ డాటా, ట్రిబుల్ టెస్ట్లో సెలెక్ట్ కావాలి. అయితే మీరు ఎక్కడైనా చూడండి, కులాలు వేరు, వెనుకబాటు వేరు. ఈ వెనుకబాటు అనేది ఈ బీసీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ వెనుకబాటు అనేది 3 రకాలుగా చేశారు. ఎట్లా? 1 సామాజిక వెనుకబాటు, 2 రాజకీయ వెనుకబాటు, 3 ఆర్థిక వెనుకబాటు. ఈ 3 వెనుకబాట్లు ఉన్న వాళ్ళను బీసీలుగా పరిగణించారు, బ్యాక్వర్డ్ క్లాసెస్. మీరు చెప్పండి, అర్థం కావట్లేదని నన్ను అంటున్నారు. మీరు ఇంత అన్నీ తెలుసు, మీరు కూడా సమాజాన్ని చదువుతున్నారు. కాపులకి ఎక్కడన్నా కుల వివక్షత ఉందా? మీరు చెప్పండి. సామాజిక చిన్న చూపు ఉందా అండి? సామాజిక వెనుకబాటు ఉందా లేదా? మరి లేదు. లేనప్పుడు ఇప్పుడు పారామీటర్స్ పెట్టిండ్రు, ఎంపారికల్ డాటాలో సెలెక్ట్ కావాలన్నారు.
మరి కాపులకు సామాజిక వెనుకబాటు లేనప్పుడు కాపులు బీసీలకు ఎట్లొస్తారు మీరు చెప్పండి. ఏదైనా శాస్త్రీయంగానే ఉండాలి కదా, ఏదైనా అంబేద్కర్ రాజ్యాంగం బట్టే కదా మనం పోయేది. మరి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కాపులు బీసీలలో ఉండి మరి బీసీలకు అన్యాయం చేసినట్టే కదా. వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్లు ఏపీలో ఓసీలే కదా కాపుల అగ్రకులాలు ఆంధ్రప్రదేశ్లో, అక్కడ అగ్రకులాలు అయినప్పుడు ఇక్కడ ఎట్లా బీసీలు అవుతారు? ఇక్కడ కూడా అగ్రకులాలే. ఇప్పుడు అట్లా అంటే క్షూద్రులు రెడ్లు కర్ణాటకలో బీసీలు, మరి ఇప్పుడు మేము బీసీలం అని చెప్పాలనా? మేము చెప్పుకోవట్లేదే కదా. అందరం ఒకే తరగతిగా పరిగణించబడ్డాము. మరి మీరే ఎట్లా బీసీలుగా మారుతారు? బీసీలుగా మారి తెలంగాణలో ఈ సమస్య ఉన్నది, 100% సమస్య ఉంది. అయితే ఇది ఏమైందంటే కొంపదీసి బీసీలకు నష్టం చేస్తుంది కాపులే అంటారా? కాపులే. అది నేను చెప్పడం కాదు, పి శివశంకర్ గారు న్యాయకోవిదుడు తనకున్న యుక్తి శక్తిని ఉపయోగించి తనకున్న రాజకీయ పలుకుబడితోటి కాపులను బీసీలలో చేర్చిండు. అయితే ఆయన ఏం చేసిండంటే తన ఆత్మకథ పుస్తకం వల్ల నేను కాపులను బీసీలలో చేర్చాను అని రాసుకున్నాడు. అంటే చేర్చాను వేరు, రాజ్యాంగ బద్ధత వేరు, స్ఫూర్తి వేరు. చేర్చినట్టే కదా. ఆయన చేర్చిండంటే ఆయన నేను చేర్చాను అని ఆయన రాసుకున్నాడు. అంటే చేరడానికి వీల్లేదు కదా. రాజ్యాంగ మూల సూత్రాల ప్రకారంగా, ఎంపారికల్ డాటా ప్రకారంగా సెలెక్ట్ కావాలి కదా. అంటే సెలెక్ట్ కావడానికి ఒకటే సామాజిక వెనుకబాటు ఉండదా, కుల వివక్షత ఉందా? ఇంకొకటి మీరు గమనించాలి, కాపులు అయినా రెడ్లైనా ఇవన్నీ అందరు కలిసి కుటుంబాలు పెళ్లిళ్ళు చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఇవన్నీ అంతటి ఉన్నాయి. తర్వాత ఇంకొకటి మీరు గమనించాలి, ఒక ఊళ్ళో కాపు పటేల్ అయితే ఇంకొక ఊళ్ళో రెడ్డి పట్వారి, ఒక ఊళ్ళో వతందారు కాపు, వాళ్ళని కూడా పటేల్ అంటారు. మీరు చూడండి, ఇప్పుడు గ్రామాధికార వ్యవస్థ పటేల్ పట్వారి వ్యవస్థ మీకు తెలుసు కదా. అనేక గ్రామాలలో వాళ్ళు ఒక ఊళ్ళో పటేల్గానో ఇంకో ఊళ్ళో పట్వారిగానో ఇట్లా ఉన్నారు. అట్లనే వాళ్ళు వ్యవసాయం వల్ల కానీ ఆర్థిక పరిపుష్టిలో కానీ వాళ్ళకు ఏం తేడాలి. అయితే ఒక మాట అనొచ్చు మీరు, కాపులల్లో పేదరికం లేదని. పేదరికం అన్ని కులాలలో ఉంది, రెడ్లలో ఉంది, బ్రాహ్మణులలో ఉంది, వైశ్యులు ఉంది, చౌదరిలో ఉంది, వేలమల ఉంది, అన్ని కులాలలో కాపులలో కూడా ఉంది. మరి పేదరికం ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి కదా, ఉపయోగించుకోవచ్చు కదా. ఇప్పుడు మిగతా కులాలు అగ్రకులాలు ఎట్లా ఉపయోగించుకుంటున్నాయో మీరు కూడా ఈడబ్ల్యూఎస్ ఉపయోగించుకోండి. మరి మీరు ఈడబ్ల్యూఎస్ ఉపయోగించుకోకుండా మీరు ఏదైతే బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో మనం జొరబడి వాళ్ళ ద్వారా మనం ఒక గుంపుగా చూపించి దాని ద్వారా మనం పెత్తనం సంపాదించి అధికారం చెలాయించాలనుకొని వాళ్ళకి అన్యాయం చేయడం ఎట్లా కరెక్ట్ అయితే? ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలలో ఎంత శాతం ఉంటారు కాపులు? ఉంటారు. ఇప్పుడు ముదిరాజుల తర్వాత కాపులే మెజార్టీ కులం ఇక్కడ. అంతేనా? మెజార్టీ కులం కాపులే, ప్రభావితం చేసేది కూడా కాపులే. తర్వాత ఇంకోటి, మీరు ఈ కాపులు కూడా వాళ్ళకు రాజకీయ అంటే వెళ్ళాక సామాజిక వెనుకబాటు గురించి మాట్లాడినాం. రాజకీయ వెనుకబాటు కూడా ఉందా మీరు చెప్పండి? లేదు. లేదు. దానికి ఉదాహరణ మీకు చెప్తా. ఇప్పుడు హనుమంతరావు హనుమంతరావు పిసిసి బీసీగా చెప్పుకుంటూ కాపు కులమే కదా. మరి పిసిసి అంటే ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చేది. అంటే ప్రభుత్వం ఏర్పడేది తదనంతరం. ఫస్ట్ టికెట్లు ఇచ్చేది ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చేది వీళ్ళే. మరి కాపు కులానికి చెందిన హనుమంతరావు బీసీల పేరు ఉపయోగించుకొని పిసిసి సంపాదించుకున్న హనుమంతరావు మీరు చూడండి అందరికీ అగ్రకులాలకి అవకాశాలు ఇచ్చిండు, అందులో రెడ్లకు అగ్రగామికి ఇచ్చిండు. ఇక్కడ చూడండి, మరి ఎవరికి న్యాయం చేయాలి? బీసీలకే కదా. అందుకనే మీరు ఇది సమాజానికి వెళ్ళాలి. మీరు ఏమన్నంటే మీరు అగ్రకులాలు, మీరు రెడ్లు, మీరు బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఇవన్నీ అపోహలు కల్పిస్తూ విద్వేషాలు కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. కానీ మీలాంటి పరివర్తకులన్నా ఇది నిజమైన వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఒక హనుమంతరావు అనే వ్యక్తి, కాపు కులం అనే చెప్పుకునే వ్యక్తి, బీసీ అనే వ్యక్తి మరి బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నా మరి రెడ్లకి ఇవ్వాలన్నా అగ్రకులాలు ఇవ్వాలి కదా. మరి ఎందుకు మరి రెడ్లకి ఇచ్చాడు? ఒకటి అదొకటి నేను అట్లనే చెప్తాను మీకు. కేశవరావు గారు ఉన్నారు. కేశవరావు కాపు కులమే కదా. మరి కాపు కులానికి చెందిన వ్యక్తి బీసీ అని చెప్పుకొని మరి కేశవరావు ఎవరికి ఇచ్చిండు? రెడ్లకే ఇచ్చిండు, అగ్రకులాలకు, అందులో అగ్రగామిగా రెడ్లకు. అయిపోయిందా? తర్వాత మీరు డి శ్రీనివాసులు చూడండి,
వారెవరు కాపు కులానికి చెందిన వ్యక్తే కదా, వారు పీసీసే కదా. పీసీసీ అంటే ప్రధానమైనది, నువ్వు ప్రభుత్వం తర్వాత వచ్చేది. కానీ వారెవరికి ఇచ్చిండు? అగ్రగామిగా రెడ్లకి ఇచ్చిండు. అంటే నేను ఒక రవీందర్ రెడ్డిగా నేను ఏం దాచుకోవట్లే, అన్ని చెప్తున్నారు, అన్ని కక్కేస్తున్నారు, అన్ని కక్కేస్తు వాస్తవాలు చెప్తున్నా నేను, సమాజానికి తెలవాల్సి. ఓకే, ఆయన కూడా సింహభాగం రెడ్లకి ఇచ్చిండు. మరి ఆయన చేయాల్సింది ఎవరికి? బీసీలకి చేయాలి. మరి ఆయన చెప్పుకున్నది ఏంది? నేను బీసీ అన్నాడు కదా, అవునా కాదా? అవును. తర్వాత మీరు చూడండి బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ కూడా అగ్రగామిగా రెడ్లకు ఇంకా తర్వాత పొన్నాల లక్ష్మయ్య వారు కాపే కదా. మరి పొన్నాల లక్ష్మయ్య కూడా శిఖర భాగాన్ని ఇచ్చింది ఆయన కూడా రెడ్లకే. ఆయన బీసీ ఉండి ఒక పీసీసీ ఉండి కాపు కులానికి చెందిన వ్యక్తి ఉండి రెడ్లకి ఇచ్చిండు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే కాపులు రెడ్లు ఒకటే, కాపుల రెడ్లు ఒకటే. అయితే నేను అందుకే ఏందంటున్నా, ఆధిపత్యం కొరకు అధికారం కొరకేమో కులాలను ఉపయోగించుకోవడం, అవకాశాలు దక్కే కారణం కాపుల రెడ్లు పంచుకోరా లేదా? అదొక్కటే కాదు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పిన, బీజేపీలో కూడా అంతే. బీజేపీలో ఇప్పుడు లక్ష్మణ్ అంటే నాకు మంచి గౌరవం ఉంది, ఆయన మంచి వ్యక్తి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సాధకులలో కూడా ఆయన కూడా గొప్పగా పనిచేసిండు. నేను పెట్టినటువంటి అనేక సభలకు సమావేశాలకు వచ్చిండు. వారు కూడా కాపు కులానికి చెందిన వారే. వారి హయాంలో బీజేపీ ప్రెసిడెంట్గా ఆయన కూడా చేసాడు. మీరు పరిశీలించండి ఎవరికి అవకాశాలు వచ్చినాయో. బీసీలకు వచ్చినాయా, అగ్రకులాలైన ఆయన గారు బండి సంజయ్ గారు చేసిండు, ఆయన కాపు కులం. వారి పరిస్థితులలో చూడండి, ఎక్కడ అగ్రకులాలకు తావు లేకుండా నేను ఎందుకంటున్నంటే, మీరు బీసీ అయితే బీసీలు వాళ్ళకు మేలు జరుగుతుంది, తర్వాత వాళ్లకు న్యాయం చేస్తారు అనేటువంటి పదే ఏదైతే ఉందో, మరి వీళ్ళంతా కూడా రెడ్లతోటే దోస్తాన్ చేశారు. ఓకే, అయితే నేనేమంటా అంటే ఇప్పుడు అంటే మీ మనసును నొప్పించుకోవద్దు దీనికి. చెప్పండి. బీసీలు అందరు రెడ్డిలు అంటారు కాబట్టి ఇప్పుడు రెడ్డిలు పోయి కాపులను అంటారు, అంతేనా? వాస్తవంగా నేనేమంటున్నానంటే కాపులను ద్వేషిస్తలేను, కాపులను గౌరవిస్తూనే. రెడ్లు కాపులం ఒకటే, వెలమలం కమ్మలం ఒకటే, మనం అంతా ఒకటే. కాబట్టి మనం ఏదన్నా ఉంటే ఈ రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ మనలో ఏదైనా పేదరికం ఉంటే ఈడబ్ల్యూఎస్లో చూసుకుందాం. బీసీలకు పొందాల్సిన ఫలాలు మనం తీసుకోవద్దు, బీసీలకు అన్యాయం చేయొద్దు అంటున్నా. అంతే, అన్యాయం చేయొద్దు. వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి ఇదే చెప్తున్నా. దీన్ని ఎవరు తప్పుడుగా కూడా భావించడానికి లేదు. వాళ్ళనేదో నేను ఏదో దూరం చేసి మాట్లాడాలనేది కాదు. అంటే మనం సమాజ నేపథ్యం ఆలోచించినప్పుడు, మనకు రాజ్యాంగ సూత్రాలు తెలిసినప్పుడు రాజ్యాంగానికి అనుకూలంగానే అనుసరించాల్సి ఉంది. చట్టం తెలిసినాక కూడా మనం దాంట్లో అనైతికంగా ఉండడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఈ సవరణ జరగాలనా? ఎట్లా? 100% జరగాలి. అయితే నేను కూడా అంటున్నా, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉండాలంటున్నా. మీరు ఓట్ల కొరకు ఏవైనా కొంగ జపాలు చేయాల్సిన పని లేదు. నిజంగా మీరు బీసీలకు న్యాయం చేయదలుచుకుంటే, మీకు త్రికరణ శుద్ధి ఉంటే, ఎవరు బీసీలు అర్హులు ఎవరు కారు అది నువ్వు తేల్చాలి. అది తేల్చకుండా నువ్వు చాట్ల తవుడు పెట్టి ఏదో పంచాయతీ పెట్టినట్టు చేయకు. మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాపులను ఓసీలలో చేసే అవకాశాలు ఉన్నాయి, దానికి కొంత నడుస్తున్నది, ఇంటర్నల్గా గవర్నమెంట్ చేస్తున్నది అని విన్నాం. నిజమేనా ఇది? అట్లా చేస్తే మీరు చూడండి, అసలు ఈ విధంగా ఎందుకంటే తగాదాలు వస్తాయండి. అది ముందే చేయాలి కదా. అసలు ఇవాళ కోర్టు ముందు ఆ జీవో నిలబడకపోవడానికి కారణం ఏంది? ఎంపైరికల్ డాటా కరెక్ట్ లేదు. ఎంపైరికల్ డాటా మీన్స్ ఇన్ ద సెన్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళది చేయాలి. మరి ఎలిజిబుల్ లేని వాళ్ళు ఆ డాటాలు ఉన్నప్పుడు చట్టం ఎట్లా ఒప్పుకుంటుందండి? అందులో కాపులు అంతర్భాగమే కదా, నువ్వు ఎందుకు చేయలేదు? నేనేమంటున్నానంటే, ఆయన ప్రభుత్వాలు ఉన్నాయన, అరే నాకు కాపులు దూరం అవుతారేమో అనేది ఆయన ఆలోచిస్తే, రాజకీయ పార్టీలు కూడా అరే నేను మేము కాపులను బీసీలు కాదంటే మాకు కూడా దూరం అవుతారేమో అని. అంటే ఇవన్నీ కపట నాటకాలతోటి ఎవరిని మోసం చేస్తున్నట్టు? బీసీలను మోసం చేస్తున్నట్టు, ప్రజలను మోసం చేస్తున్నట్టు. కొంతమంది కుల పెద్దలుగా మహామేధావులు అని చెప్పుకుంటారు కదా, మహామేధావులు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ మనుగడ కోసం కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. వాళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా పరిగణించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం తీసుకుంటలేడు, అది తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను డిమాండ్ చేస్తున్నా ఈ ముఖ్యమంత్రికి.
ఇప్పుడు జాతి సమైక్యత దెబ్బతింటుంది, రాష్ట్ర సమగ్రత దెబ్బతింటుంది, అశాంతి వస్తుంది. మీరు చూడండి, గ్రామాలల్లో ఏ కులమైన ఉండొచ్చు, అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళుగా, బావబామాదులుగా, తాత మనవడుగా వరుసలు పెట్టుకునేటువంటి పిలుచుకునేటువంటి ఈ పరిస్థితులల్లో ఇవాళ ఏంది అసలు ఆరి తోరి అసలు వయసుతోటి సంబంధం లేకుండా ఇష్టానురీసంగా ఏది పడితే అదే మాట్లాడుతున్నావు. నీకు హక్కు ఉందా? ఇప్పుడు నీ కులాన్ని నువ్వు ప్రేమించుకో, తప్పులేదు. ఎదుటి కులాల్లో ద్వేషించే అధికారం నీకు ఎవరిచ్చారు? అవును, ద్వేషించకూడదు కదా. అప్పుడు నీ చట్టం ఏం చేస్తుంది, నీ ప్రభుత్వం ఏం చేస్తుంది? నువ్వు ఎందుకు ఈ వీధి నాటకాన్ని చూస్తున్నావు? ఇదంతా తెలిసే జరుగుతుంది అంటావు. అవును, నేను ఇప్పుడు ఎలక్షన్లప్పుడు నువ్వు ఒక పార్టీలో చేయొచ్చు, నేను ఒక పార్టీలో చేయొచ్చు, ఎవరు ఎక్కడైనా చేయొచ్చు, ఓటు వరకే, అంతవరకే. కానీ ఆ తర్వాత నేనేమంటున్నంటే సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా, ఒక ఉద్యమకారిగా మాట్లాడుతున్నా, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఇది సంఘర్షణ వాతావరణం రావడానికి వీల్లేదు. అది రాకుంటుండాలంటే ఫస్ట్ నువ్వు శాస్త్రీయంగా చెయ్యి. ఎవరు బీసీలో ఎవరు కాదో తేల్చు. నీకు చట్టం ఉంది, నియమాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. దాని అనుసారంగా చేయకుండా నువ్వు ఇట్లా చేస్తున్నావు. ఒకవేళ ఇది కూడా నేను చెప్తున్నా, రిజర్వేషన్లు మీరేమన్నారు, ఎంత కులం ఉంటే ఎంత జనాభా ఉంటే అంత, అదే కదా మీరు చేయాలంటున్నాం. మేము కూడా దానికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు, ఎంత అన్యాయం అండి. ఎస్సీ ఎస్టీలు 2011 సంవత్సరం రిజర్వేషన్లు ఇస్తుంటావు, బీసీలకేమో 2025 జనాభా లెక్కల ప్రకారంగా ఇస్తుంటావు. 2025 జనాభా ప్రకారంగా ఎస్సీలను చేసినావు, ఎస్టీలను చేసినావు, బీసీలను చేసినావు, ఓసీలను చేసినావు, జనాభా లెక్క తేల్చినావు. మరి జనాభా లెక్క తేల్చినప్పుడు మరి బీసీలు ఎస్సీలు ఏం పాపం చేశారు, ఎస్టీలు ఏం పాపం చేశారు? జనాభా లెక్క అంటే మరి ఎస్సీల జనాభా ఉన్నప్పుడు ఎస్సీలకు ఇవ్వద్దా రిజర్వేషన్లు, ఎస్టీలకు ఇవ్వద్దా? ఎందుకు ఇవ్వలేదు? నువ్వు సమదృష్టితోటి చూడాలి కదా. నువ్వే సమదృష్టితోటి చూడనప్పుడు సమతుల్యాలు దెబ్బతింటాయి కదా. మరి ఎవరు అన్యాయం చేస్తారు? మేం చేస్తున్నాం అన్యాయం, అగ్రకులాలు చేస్తున్నాయి అన్యాయం? మీరు చెప్పండి. అంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. నాకెందుకో బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఎస్సీ సంఘాలు కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంది ఒక రెడ్డియే కదా. అవును, మరి ఆయనే కదా చేయాల్సింది. అవును, ఆయన చేయలేదు కాబట్టి అడుగుతున్నాము. మరి ఎందుకు ఈ సంఘాలు కూడా ఎందుకు స్పందిస్తలేవు? ఒకే ఎలక్షన్, ఒకే నోటిఫికేషన్, ఒకే స్థానిక సంస్థలు, 2025 జనాభా ప్రకారంగా బీసీలకు కులం ఎంతుంటే రిజర్వేషన్లు ఎంత ఇస్తున్నప్పుడు ఎస్సీలకు ఎందుకు ఏమని ఎందుకు అడగరు? అడగాల్సిన బాధ్యత ఉంది. ఒక వల్లపరెడ్డి రవీందర్ రెడ్డిగా నేను అడుగుతున్నా. అదొకటి. రెండవది ఏమంటున్నంటే ఎంబీసీలు, సంచార జాతులు, వాళ్ళకు కూడా అన్యాయం జరగడానికి లేదు. వాళ్ళ పక్షాన కూడా ధర్మ పోరాటం చేయాలి. నేను కూడా ముందుండి చేస్తా, వెనుకుండి చేస్తా, వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేస్తా అంటున్నా. ఓకే అన్న, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలి. ఓకే. ముందుగా రేవంత్ రెడ్డి తెలివైన వాడు, కేసీఆర్ అహంకారి, జగ్గారెడ్డి తొందరపాటు ఉంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అతను కూడా అహంకారే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతను కూడా తొందరపాటే, విహెచ్ హనుమంతరావు ఒక ఆలోచనతోటి ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తాడు, కేటీఆర్ తెలివైనోడు, కల్వకుంట్ల కవిత పట్టుదల మనిషి, హరీష్ రావు అపరచానిక్యుడు, బండి సంజయ్ మొండితనం, ఈటల రాజేందర్ సమయస్ఫూర్తి, ఆర్ కృష్ణయ్య ఉద్యమకారుడు, మందకృష్ణ మాదిగ కసితో పోరాటం చేసేవాడు, గద్దరు అందరివాడు, పవన్ కళ్యాణ్ ఆశయాల కొరకు తపన పడుతున్నాడు, నారా చంద్రబాబు నాయుడు చాలా అపారమైన అనుభవస్తుడు, పరిపాలన దక్షుడు కూడా, జగన్మోహన్ రెడ్డి అంటే లెక్కలేనితనం, షర్మిల తపన ఉంది, దాని తగ్గట్టు ప్రయాణం లేదు, సీతక్క మంచి సమాజ మీద స్పృహ ఉన్న వ్యక్తి, వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గురించి మీరు చెప్పాలి, అందరి వాడనుకుంటున్నా అంతే, ఇక అంతకంటే ఏం లేదు, నేనేం చెప్పలేను. ఇక జర్నలిస్ట్ క్రాంతి నిర్భీతిగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా పోరాటం చేసే వ్యక్తిగా గుర్తించిన. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.